భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా లాయిడ్ గ్రూప్ విద్యారంగంలోకి అడుగుపెట్టింది. ధనిక్ భారత్ అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సులను ప్రారంభించింది. ర్యాంకులు కాకుండా కాన్సెప్ట్ ఆధారిత స్ట్రెస్ ఫ్రీ విద్యను అందించడమే లక్ష్యమని లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్ నారాయణరావు తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖలో ఈ విద్యా సంవత్సరం నుంచే కోర్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్యా వ్యవస్థలో మా వంతు సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఎంటర్ అవటం జరుగుతుంది. ఇప్పుడు ఇంత బాంబేలో ఉన్నా సరే మన తెలుగు రాష్ట్రాలు, మన సొంత ప్లేస్ మీద ఉన్న ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ తోటి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ధనిక్ భారత్ విద్యా సంస్థలు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నామండి. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం వచ్చేసరికి 2026-27 అకాడమిక్ ఇయర్ లో ఈ ధనిక్ భారత్ విద్యా సంస్థలు ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్, అలాగే ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ లో మేము ఎంటర్ అవుతున్నాము. ఈ విద్యా సంస్థను స్థాపించడానికి ముఖ్య కారణం వచ్చేసరికి సొసైటీకి ఏదైనా చేయాలనే తలంపుతో మొదటి నుంచి ఆలోచిస్తూ ఉంటాము. అది ఆ సొసైటీకి ఏదైనా చేయాలనే ఉద్దేశం ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాము. బిజినెస్ లో గ్రో అయ్యే కొద్దీ ఇది మరో వ్యాపార సంస్థగా చూడకుండానే ఈ విద్యా సంస్థల్ని మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏదో వాళ్ళ చేత ఒక స్టార్ట్అప్ క్రియేట్ చేసేటట్టు ధనిక్ భారత్ స్టార్ట్అప్ సంబంధించిన ఒక లాంచ్ ప్యాడ్స్ కూడా భవిష్యత్తులో లాయిడ్ గ్రూప్ వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి నాట్ ఓన్లీ అంటే కేవలం ఇంటర్మీడియట్ విద్య మాత్రమే కాదు, దాంతో పాటు అన్ని ఫోకస్ చేస్తూ హోలిస్టిక్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ప్రత్యేకంగా ధనిక్ భారత్ అకాడమీ ఫోకస్ చేస్తే ఫస్ట్ మేము ఈ విద్యా సంస్థల దానిలో మేము ఫస్ట్ స్టార్ట్ చేసేది అకాడమీ నుంచి కాలేజెస్, దాని నుంచి మేము ఇదంతా కూడా ధనిక్ భారత్ సిస్టమ్ ని మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని విద్యా రంగాల్లో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏ ఎడ్యుకేషన్ అనేది దీన్ని తీసుకెళ్లాలన్న మా చిరు ప్రయత్నం ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రయత్నం అనేది మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు, లాయిడ్ గ్రూప్ వీళ్ళు సదుద్దేశంతో, చాలా గొప్ప ఉద్దేశంతో, ఎందుకంటే హెల్త్ కేర్ లో, ఫార్మాలో మన తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఒక మంచి పాజిటివ్ వేలో, పాజిటివ్ పాత్ లో ఉద్యోగాల కల్పన కోసం